బర్నబా ఎప్పుడైతే తన భూమి, తన ఆస్తి, తన ఐశ్వర్యమంతా అమ్మిన సొమ్ము తెచ్చి బర్నబా అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి సంఘము వినియోగము కొరకు వినియోగించమని అన్నాడు. వెంటనే అనేకులు ప్రేరేపింపబడి, అననయ సఫేరా మన కథ మనకు తెలుసు. బర్నబా దాతృత్వము కలిగి ఇస్తే నేనే పార్టీ, నేనెందుకు ఇవ్వకూడదని విస్తారముగా సంఘములో, ఆది క్రైస్తవ సంఘములో ఉన్న వారందరూ ఏం చేశారంటండి, వారి ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారండి. ఎంత గొప్ప ప్రోత్సాహకారుడు! బర్నబాతో ఆస్తి అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టు అలవాటు ఆది సంఘమంతటా అమరి ఉండగా, వారందరూ కూడా సంఘ వృద్ధి కొరకు దోహదపడగా, క్రైస్తవ సంఘం ఇటువంటి దాతృత్వము గల దాతలు బట్టి అక్కరలో పడక దినదినాభివృద్ధి సంఘము పొంది విస్తరించుట మనం గమనిస్తూ ఉన్నామన్నమాట అండి.